ప్రకటనలు చేయబడినవి. ఇప్పటికే సంఘములో 2 ప్రకటనలు చేయబడినవి. బ్రహ్మచారి అయినటువంటి సురేష్, కన్నికైనటువంటి సింధు, వీరిద్దరూ జతపరచబడకూడదు. దానికి తగిన కారణాలు ఉన్నాయి. ఈ పెళ్లి చేయకూడదు, వారిద్దరం జతపరచవద్దు అని తగిన కారణాలు ఉన్నాయి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. మాకు ఇబ్బంది ఏమీ లేదు, వారిద్దరిని జతపరచవద్దు, తగిన కారణాలు ఉన్నాయి అనేవారు ఎవరైనా ఉంటే సరిగ్గా వినండి. మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. వివాహాన్ని ఇప్పుడే ఆఫ్ చేస్తాం. వారిద్దరూ జతపరచబడటం మాకు ఇష్టమేను, ఈ పరిశుద్ధ వివాహాన్ని చెయ్యండి, మేమందరూ సమ్మతిస్తున్నాం అనేవారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. అటు ఇటు ఎత్తకపోతే ఎందుకు ఎత్తలేదు అది కూడా అడుగుతాం మేము. అటు ఇటు ఎత్తలేదు అనుకోండి, మీరు ఎత్తలేదని మరలా మేము ఆలోచన చేస్తాం. ఎత్తండి. ఎత్తారా? సింధువును హృదయపూర్వకంగా పెళ్లి చేసుకోవటం హృదయపూర్వకంగా అంగీకరించారా? మీ అమ్మగారు నాన్నగారు ఏమైనా బలవంతం చేశారా? అంగీకరించాను. కట్నం వస్తుందా? ఏమీ లేదు కదా. లేదు, హృదయపూర్వకంగా అంగీకరించారు. సింధు, మీరు హృదయపూర్వకంగా ఈ పరిశుద్ధ వివాహానికి ఒప్పుకున్నారా? అమ్మా నాన్నగారు ఏమైనా బలవంతం చేశారా? మీరిద్దరూ హృదయపూర్వకంగా ఒప్పుకున్నారు. అంతటితో సరిపోదు. సురేష్ తల్లిదండ్రులు అలాగే సింధు తల్లిదండ్రులు ఒకసారి వేదిక పైకి రావాలి. సురేష్కి మీరిద్దరు ఏమవుతారండి? తండ్రి, తల్లిగారిని. మరి మీరు హృదయపూర్వకంగా ఒప్పుకున్నారా, లేకపోతే నా ఇష్టం నేనే చేసుకుంటున్నాను అన్నారా? హృదయపూర్వకంగా ఒప్పుకున్నామండి. మీరు సింధుకి ఏమవుతారండి? తండ్రి గారు. మీరు హృదయపూర్వకంగా ఒప్పుకున్నారు కదా? ఒప్పుకున్నాము. ఓకేనా? మీరు అక్కడ చేపట్టుకోండి. చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, దేవుని వరాలు కురిసిన వేళ, దేవుని వరాలు కురిసిన వేళ, పవిత్ర వివాహ సౌభాగ్య వేళ, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ. కలిపిన కరములు కలిసిన మనసులు నిలవాలి కలకాలం, దేవుని వరములు ప్రేమ ఫలములు పండాలి నిరంతరం, ఇది ఏ దేవుని నిర్ణయము, ఇది వివాహ విషయము, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ. మీ మనసు మీద మీ హృదయం మీద నా విధులు నా ఆజ్ఞలు వ్రాయబడినప్పుడు నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఈ బంధం అన్నమాట. అంటే ఇప్పుడు తాలిబొట్లు, కాళ్ళకు మెట్లు, రింగులు
భారతదేశపు సాంప్రదాయమే, కానీ అవి ప్రేమానుబంధాలని పెంచవు. అవసరమైందనుకోండి డబ్బులు, ఆ తాలిబొట్లే తీసుకెళ్ళి ఆ గోల్డ్ చైన్ని డబ్బు తెచ్చుకుంటున్నారు కదా, భర్త కట్టిన తాలిబొట్టు అంటారు. కొన్నిసార్లు డబ్బు లేకపోతే అవే తాకట్టుకు వెళ్ళట్లేదండి. ఇంకా కోపాలు ఆవేశాలు వచ్చినప్పుడు తెంచి ముఖాన్ని కొట్టుకొని వెళ్తున్నారు. జరుగుతున్నాయే కదా. అసలు వారికి కట్టినవి ఉన్నాయో లేదో మెడలో ఎవరికి తెలుసు, దేవుడికే తెలుసు. అందుకని ఒకరితో ఒకరు చేసుకునే ప్రమాణాలు వారి జీవితంలో శాశ్వతంగా స్థిరపడతాయి. అందుకని వారు ఒకరితో ఒకరు చిన్న ప్రమాణాలు చేసుకుంటారు. మీరు కూడా ఆ ప్రమాణాలను వారి జీవితంలో ప్రభు స్థిరపరచున్నట్లు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. సురేష్ అను నేను, సింధు అను నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున ఇది మొదలుకొని మేలుకైనను కీడుకైనను కలిమియందును ఆరోగ్యమందును సుఖ దుఃఖముల యందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట, దేవదూతల ఎదుట, దైవ సేవకుల ఎదుట, పెద్దల ఎదుట, సమాజము ఎదుట, సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేశారు ప్రమాణం మీరు? సింధుతో. ఓకే, మీరు కొంచెం గట్టిగా లేకపోతే వాళ్ళు మరలా చెప్పమంటారు. అబ్బాయి తరపున నువ్వు చూడండి, చూపులు మారకూడదు. అంటే ప్రమాణాలు చూసుకోండి. సింధు అను నేను, పైకి చూస్తా. సింధు అని సురేష్ అను నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున ఇది మొదలుకొని మేలుకైనను కీడుకైనను కలిమియందును ఆరోగ్యమందును సుఖ దుఃఖముల యందును నిన్ను ప్రేమించి నీకే లోబడి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట, దేవదూతల ఎదుట, దైవ సేవకుని ఎదుట, పెద్దల ఎదుట, సంఘము ఎదుట, సమాజం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మనసులొక్కటాయే భువిలో, ఇరువురొక్కటాయే హృదిలో. మనసులొక్కటాయే భువిలో, ఇరువురొక్కటాయే హృదిలో. మనసు పరవశమై మధురలాయిరిలో, మనసు పరవశమై మధురలాహిరిలో, మనసులోని భావాలు ఉరకలు వేసే ఈ వేళ. మనసులొక్కటాయే భువిలో, ఇరువురొక్కటాయే హృదిలో.
సాగే ఈ తరుణం మనసులొక్కటాయే భూమిలో ఇరువురొక్కటాయే హృదిలో. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ దయా సంకల్పము చొప్పున మా సహోదరుడు సురేష్ను, సహోదరి సింధును మీరు ఎంతగానో ప్రేమించారు. మీ సంకల్పాలను ఈ విధంగా నెరవేర్చారు. వీరి తల్లిదండ్రులు గుండె నిండా పెట్టుకున్న ఆశయాలన్నీ ఈ విధముగా మీరు నెరవేర్చినందుకు స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. యవన కాల వయసు వరకు ఎంతో భయభక్తిగా సంఘములో పెంచబడ్డారు. అనుకూలమైన సంబంధాన్ని మీరు చూశారు. ఈ శుభవేళ వీరిద్దరిని మీరు ఒక కుటుంబంగా జతపరిచారు తండ్రి. ఇక మీదట వీరిద్దరూ ఒకరిలో ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఒకరికంటే ఒకరు యోగ్యులు, ఘనులు అని ఎంచుకొని ఒకరిలో ఉన్న విశ్వాసమును ఒకరు చూస్తూ కుటుంబ దాంపత్య జీవితాన్ని నడిపించుకోవాల్సిన కృపను దయచేయమని కోరుకుంటున్నాను. మీరు జతపరిచారు గనుక ఎంత మాత్రము కూడా దుష్టుడు వేరు చేయకుండా కాచుకోమని కోరుకుంటున్నాను. ఈ నూతన దంపతులను మీరు ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. లేఖనాలలో అకుల్లా ప్రిస్కిల్లాలు ఏ విధంగా సంఘములో చేర్చబడి దైవ సేవకులకు ఒక ఆదరణగా ఉన్నారు, వీరు కూడా సంఘములో ఉండి దైవ సేవకుల యొక్క నడిపింపులో ఉండి మీ వాక్యము చేత బలపరచబడి అనేక ఆశీర్వాదాలు పొందటానికి మీరు సహాయం చేయండి. అనేకులకు ఆదర్శనీయముగా ఈ కుటుంబమును మీరు మార్చండి. మా కళ్ళ ముందు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించున్నట్లుగా సహాయం దయచేయండి. తల్లిదండ్రులను, వచ్చిన బంధుమిత్రులను, రక్త సంబంధులను ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసని మీరు ఆశీర్వదించండి. ఎవరికైనా యవనస్తులైన పిల్లలుంటే ఇలా పరిశుద్ధ వివాహ మహోత్సవాలు జరుపుకోవటానికి కార్యములు సఫలపరచండి. ఈ నూతన దంపతులను ఆశీర్వదించండి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీ నామం మహిమపరచబడినట్లు ఆశీర్వాదకరముగా జరిగించినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహవాసం మనందరికీ ఈ నూతన దంపతులకు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఊహకు